Hello dear viewers, I am Dr. Shravya, Consultant Reproductive Medicine Specialist at 49 Hospital, Secunderabad branch. సో ఇవాళ మనం టిప్స్ ఫర్ అ హెల్దీ బేబీ దాని గురించి తెలుసుకుందాం. ఒక హెల్దీ బేబీని కన్సీవ్ అవ్వాలి, డెలివరీ అవ్వాలి అంటే మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా ప్రొసీడ్ అవ్వాలి అనే దాని గురించి ఇవాళ తెలుసుకుందాం. సో ఫస్ట్ థింగ్ మనం ఏంటి అంటే నార్మల్గా అందరికీ చెప్పేది ఏంటంటే హెల్దీ బేబీ కావాలి అంటే ఫస్ట్ భార్యాభర్త కపుల్ ఎవరైతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారో వాళ్ళ హెల్త్ అనేది ఆప్టిమైజ్ చేసుకోవాలి. సో మన హెల్త్ అనేది ఆప్టిమైజ్ చేసుకుంటే తర్వాత పుట్టబోయే బిడ్డ హెల్తీగా ఉంటారు. సో మన హెల్త్ని ఎలా ఆప్టిమైజ్ చేసుకోవచ్చు? నార్మల్గా ఏంటి, మనకి ఒకవేళ బరువు ఎక్కువగా అధిక బరువు ఒబేసిటీ ఉందనుకోండి, డెఫినెట్లీ బరువు తగ్గించుకోమని అడ్వైస్ చేస్తారు డాక్టర్స్. అది లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, ఎక్సర్సైజ్ రూపంలో, డైట్ రూపంలో మీరు ఫాలో అవ్వమని చెప్తారు. సో ఈ వెయిట్కి ప్రెగ్నెన్సీ అండ్ తర్వాత బేబీ హెల్త్కి రిలేషన్ ఏంటి? నార్మల్గా ఒబీస్ ఉన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీ నిలిచే ఛాన్సెస్, ఎగ్ క్వాలిటీ తగ్గటం, ఇంప్లాంటేషన్ కెపాసిటీ తగ్గటం వల్ల తగ్గచ్చు. అదే కాకుండా కన్సీవ్ అయిన తర్వాత కూడా మిస్క్యారేజ్ రిస్క్ అనేది బాగా బరువు ఎక్కువ ఉన్న వాళ్ళకి ఉంటుంది. అదే కాకుండా మిస్క్యారేజే కాదు, వాళ్ళకి ప్రెగ్నెన్సీలో షుగర్, డయాబెటీస్ అండ్ బీపీ, హైపర్ టెన్షన్ వచ్చే రిస్క్లు కూడా ఉంటాయి. అండ్ కొంతమందికి బరువు ఎక్కువ ఉన్న వాళ్ళకి ప్రీటర్మ్ డెలివరీస్, నెలలు నిండకుండానే డెలివరీ అవ్వటం, బేబీ గ్రోత్ అనేది చిన్నగా ఉండటం చూస్తూ ఉంటాం. సో డెఫినెట్లీ మీరు ఒబీస్ ఉండి బరువు ఎక్కువగా ఉంటే, మీ వెయిట్ తగ్గించుకోగలిగితే మనకి పుట్టబోయే బిడ్డ హెల్తీగా ఉండే అవకాశాలు ఉంటాయి. చాలామందికి ఏంటి, ప్రెగ్నెన్సీ అంటే ఇది ఆడవాళ్ళకి రిలేటెడ్ కండిషన్, సో ఆడవాళ్ళ హెల్త్ ఆప్టిమమ్ ఉంటే చాలు అనుకుంటాం. బట్ ఇప్పుడు లేటెస్ట్ స్టడీస్ ఏం ఇండికేట్ చేస్తాయంటే మగవాళ్ళ హెల్త్ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఎందుకు అంటే మగవాళ్ళు ఒబిసిటీలో మనకి వీర్యకణాల కౌంటు, కదలికలు తగ్గి స్పర్మ్ క్వాలిటీ అనేది తగ్గే ఛాన్సెస్ ఉంటుంది. అలా కూడా వాళ్ళకి మనకి ఇలాంటి పేషెంట్స్కి రిపీటెడ్ మిస్క్యారేజెస్ అయ్యే రిస్క్ ఉంటుంది. సో డెఫినెట్లీ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటి, మనం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తుంటే భార్యాభర్త వాళ్ళ హెల్త్ని ఆప్టిమైజ్ చేసుకోవాలి. రెండవది ప్రీ కన్సెప్షనల్ చెకప్ అంటాం. సో డాక్టర్ దగ్గరికి మీరు ప్రీ కన్సెప్షనల్ విజిట్కి వెళ్ళొచ్చు. డాక్టర్ మీకు మీ జనరల్ హిస్టరీ తీసుకొని, అంటే మీకు ఫ్యామిలీ హిస్టరీలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, మీకు హెల్త్లో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా స్క్రీన్ చేసి వెదర్ యు ఆర్ హెల్తీ ఇనఫ్, మీకు ప్రెగ్నెన్సీలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉండే రిస్క్లు ఉందా అనేది ఐడెంటిఫై చేసి చెప్పగలుగుతారు. సో ఈ ప్రీ కన్సెప్షనల్ చెకప్లో మనం హిస్టరీ ఎగ్జామినేషన్తో పాటు కొన్ని రొటీన్ టెస్టులు చేస్తాం. లైక్ థైరాయిడ్, బ్లడ్ షుగర్ స్క్రీనింగ్, మీ బ్లడ్ ప్రెషర్ స్క్రీనింగ్ అనేది చూస్తాం. సో వీటిల్లో ఏమైనా అబ్నార్మాలిటీస్ అంటే హెచ్చు తగ్గులు ఉంటే అవి కరెక్ట్ చేయను ట్రై చేస్తాం. సో ఇవి కరెక్ట్ చేయడంతో మనకి హెల్దీ బేబీ పుట్టే అవకాశాలు బెటర్ అవుతాయి. సో డెఫినెట్లీ ప్రీ కన్సెప్షనల్ హెల్త్ చెకప్ అనేది ఒక విజిట్ డాక్టర్ దగ్గర అడ్వైస్ చేస్తాం. మూడవ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మనం ప్రీ కన్సెప్షనల్ ఆర్ పెరీ కన్సెప్షనల్ సప్లిమెంటేషన్ అంటాం. అంటే ఎటువంటి టాబ్లెట్స్ తీసుకోవాలి ఆర్ ఎటువంటి సప్లిమెంటేషన్, న్యూట్రిషన్ తీసుకోవాలి మనం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసేటప్పుడు. సో నార్మల్గా అందరికీ హెల్దీ డైట్ అడ్వైస్ చేస్తామండి. అంటే ఫ్రెష్ ఫ్రూట్స్, లీఫీ వెజిటబుల్స్, గ్రీన్ వెజిటబుల్స్, ఆకుకూరలు అన్నిటితో పాటు, అండ్ మీరు నాన్ వెజ్ కూడా తినచ్చు. చికెన్, ఎగ్ ఇస్ ప్రాబ్లీ బెటర్ హెల్దియర్ ఫుడ్, అంటే అవి లీన్ మీట్ అంటారు. అండ్ మిల్క్, డైరీ ప్రోడక్ట్స్ కూడా తీసుకోవచ్చు. సో హెల్దీ డైట్తో పాటు మనం పెరీ కన్సెప్షనల్ విటమిన్ సప్లిమెంటేషన్ ఇస్తాం. స్పెషల్లీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్న ఆడవాళ్ళకి 1 నెల ముందు కానీ 3 నెలల ముందు కానీ ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ ఇస్తాం. సో ఈ పెరీ కన్సెప్షనల్ విటమిన్ టాబ్లెట్స్ మనకి బాడీలో హెల్ప్ ఏం చేస్తాయంటే బేబీ ఫామ్ అయ్యే బేబీకి అవకరాలు లేకుండా బెటర్గా ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మిస్క్యారేజ్ రిస్క్ కూడా తగ్గుద్ది. సో పెరీ కన్సెప్షనల్ ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ అనేది యూజువల్లీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్న వాళ్ళకి అడ్వైజ్ చేస్తాం. హెల్దీ బేబీకి మనం ఫాలో అవ్వాల్సిన 4వ టిప్ ఏంటి అంటే, ఒకటి మనకి ఏమైనా ప్రీ ఎగ్జిస్టింగ్ అంటే మన ఫ్యామిలీలో జెనెటిక్ హిస్టరీ ఎవరికైనా ఉంటే, అంటే మన ఫ్యామిలీలో ప్రీవియస్గా పిల్లల్లో ఏదైనా అబ్నార్మాలిటీస్ ఉండి, లేదా పుట్టిన బిడ్డలు చనిపోవటం, లేదా అవకరాలు ఉండటం, లేదా వాళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్స్, లేదా పేరెంట్స్కి ఏమైనా జెనెటిక్ ఇష్యూస్ ఉన్నాయి అని మీకు తెలిస్తే డెఫినెట్లీ మీరు ఒకసారి కౌన్సిలింగ్కి, జెనెటిక్ కౌన్సిలింగ్కి అప్రోచ్ అయితే డాక్టర్ని, వాళ్ళు మీ ఫ్యామిలీ హిస్టరీని తీసుకొని అండ్ మీకు ఏమైనా టెస్టులు చేసి స్క్రీన్ చేయొచ్చా, అండ్ పుట్టబోయే బేబీకి రాకుండా మనం ఏమైనా చూడొచ్చా అనే దాని గురించి మీకు అవగాహన క్లియర్గా చెప్తారు. సో ఈ పర్టికులర్ది ఏంటి అంటే ఈ స్టెప్ ఓన్లీ ఎవరికైతే ఫ్యామిలీ హిస్టరీ కానీ పర్సనల్ హిస్టరీ ఆఫ్ జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు డెఫినెట్లీ డాక్టర్ని అప్రోచ్ అవ్వాలి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే ముందు. అండ్ 5th టిప్ ఫర్ హెల్దీ బేబీ ఏంటి అంటే మనం ప్రెగ్నెన్సీ కేర్, అంటే మనం ప్రెగ్నెన్సీలో మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే బేబీ హెల్దీగా పుడతారు. సో ప్రెగ్నెన్సీలో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ డైట్ అనేది మనం
ఇన్ లిబరల్ మోడరేషన్. అంటే యూజువల్లీ ఏం చెప్తాము అంటే హెల్దీ బేబీ కోసం ప్రెగ్నెన్సీలో డైట్ అనేది రెగ్యులర్ డైట్, మీరు నార్మల్గా అలవాటు ఉన్న డైటే తినండి. బట్ ఇన్స్టెడ్ ఆఫ్ ప్రాబ్లీ ఏంటి అంటే మనకి ప్రెగ్నెన్సీలో గ్యాస్ట్రిక్ ఎంప్టీయింగ్ అంటాం, అంటే పొట్ట అనేది ఎంప్టీ అవ్వటం చాలా స్లోగా ఉంటుంది. సో ఈ గ్యాస్ట్రిక్ ఎంప్టీయింగ్ స్లో ఉండటం వల్ల మనం తీసుకున్న మీల్ వెంటనే అరిగిపోదు. సో యూజువలీ స్మాల్ మీల్స్ అంటే చిన్న చిన్న క్వాంటిటీ మీల్స్ మల్టిపుల్ టైమ్స్ ఎక్కువ సార్లు తినమని చెప్తాం. ఆ విధంగా మనకి డైజెషన్ హెల్ప్ అవుద్ది, మనం తిన్న ఫుడ్లోంచి న్యూట్రిషన్ బేబీకి వెళ్ళే ఛాన్సెస్ బెటర్ ఉంటాయి. అండ్ ఇదే కాకుండా ప్రెగ్నెన్సీ టైంలో మీరు రెగ్యులర్ డాక్టర్స్ దగ్గర హెల్త్ విజిట్స్కి రెగ్యులర్గా వెళ్ళాలి. ఎందుకు అంటే ప్రెగ్నెన్సీలో మనం థైరాయిడ్, బీపీ, బ్లడ్ షుగర్ స్క్రీనింగ్ అనేది రొటీన్గా చేస్తూ ఉంటారు మల్టిపుల్ టైమ్స్. అంటే మీకు మొదటి 3 నెలలు, తర్వాత 3 నెలలు అండ్ లాస్ట్ 3 నెలలు. ఇవన్నీ ఎందుకు అంటే బేబీకి మన మదర్ హెల్త్ ఎంత ఇంపార్టెంట్ అంటే మనకి బీపీ ఉన్నా షుగర్ ఉన్నా అది డైరెక్ట్ ఎఫెక్ట్ బేబీ మీద కనిపిస్తుంది. ఒకవేళ ప్రెగ్నెన్సీలో బీపీ పెరిగితే గర్భసంచి నుంచి బేబీకి రక్తం ప్రసరణ అయ్యే ప్లాసెంటాలో బ్లడ్ క్లాట్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ అండ్ ఒక్కొక్కసారి కొంతమందికి రక్త ప్రసరణ తగ్గి బేబీకి గ్రోత్ రిస్ట్రిక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ప్రెగ్నెన్సీలో బీపీ అనేది డెఫినెట్లీ కంట్రోల్లో ఉండాలి. రెండో ఇంపార్టెంట్ థింగ్ ఏంటి, ప్రెగ్నెన్సీలో ఒకవేళ డయాబెటీస్ వస్తే, ఒకవేళ ప్రీ ఎగ్జిస్టింగ్ డయాబెటీస్ అంటే మీకు ప్రెగ్నెన్సీ కాకముందే డయాబెటీస్ ఉంటే షుగర్స్ అనేది కంట్రోల్లో ఉండాలి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసినప్పుడు. బట్ ఒకవేళ ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ ఫస్ట్ టైం డిటెక్ట్ అయితే అప్పుడు కూడా మనం యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ షుగర్స్ని కంట్రోల్లోకి తెస్తే బేబీ మీదే ఎఫెక్ట్ ఏమీ ఉండదు. యూజువల్లీ ఏంటి అంటే షుగర్స్ ఎక్కువ అయితే బేబీస్లో ఒక్కొక్కసారి అవకరాలు రావటం, లేదా అంటే ఫార్మేషన్ డిఫెక్ట్, లేదా ఒక్కొక్కసారి ఏంటి అంటే బేబీస్ గ్రోత్ ఎక్కువ అవటం, మ్యాక్రోసోమిక్ బేబీస్ అంటారు, లేదా గ్రోత్ రిస్ట్రిక్షన్ ఉండటం. సో రకరకాల ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి బ్లడ్ షుగర్, బ్లడ్ ప్రెషర్ అండ్ థైరాయిడ్ లెవెల్స్ అనేది కంట్రోల్లో ఉండాలి. సో ప్రెగ్నెన్సీలో మనం హెల్దీ డైట్తో పాటు రెగ్యులర్ యాంటీనేటల్ చెకప్స్ అంటారు, అవి డాక్టర్ దగ్గర ఫాలో అయితే మీరు నెక్స్ట్ డెలివరీ టైంకి సునాయాసంగా ఉంటుంది. సో ఈ వీడియో ద్వారా మీరు 5 టిప్స్ ఫర్ హెల్దీ బేబీ గురించి తెలుసుకున్నారనుకుంటున్నాను. థ్యాంక్ యూ.